ఉత్తరప్రదేశ్లో ఇచ్చిన సీట్లు తీసుకోవడానికి సిద్ధపడింది సమాజ్వాదీ పార్టీ. సమాజ్వాదీ పార్టీకి సంబంధించి తాజాగా జరిగిన పరిణామం ఏంటంటే 17 సీట్లు ఇస్తానంది. కాంగ్రెస్ పార్టీ దానికి నిరాకరిస్తూ వచ్చింది. రాహుల్ గాంధీ యాత్ర ఒక పక్కన ఉత్తరప్రదేశ్లో జరుగుతూ ఉండగా కూడా పార్టిసిపేట్ చేయలేదు అఖిలేష్ యాదవ్. అయితే ఇప్పుడు ప్రియాంక గాంధీ వాద్రా జోక్యంతో ఈ సమస్య పరిష్కారమైంది. ఇచ్చే 17 తీసుకోవడానికి సిద్ధపడింది. వాస్తవం క్రిందటిసారి ఉత్తరప్రదేశ్లో ఒక్క సీటు గెలిచింది కాంగ్రెస్ పార్టీ. ఈ దఫా కూడా 1-2కి మించి కాంగ్రెస్కి సీన్ లేదు. యాక్చువల్గా చెప్పాలంటే సమాజ్వాదీ పార్టీ చాలా త్యాగం చేసినట్టు 17 స్థానాలు ఇవ్వడం అంటే. ఆ 17లో కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నది కనీసం 10-12 గెలవగలం సమాజ్వాదీ అండుంది కాబట్టి అన్నట్టు. అట్లా కాంగ్రెస్ అండుంది కాబట్టి మిగతా స్థానాల్లో తాము గెలవగలం అన్నటువంటి సమాజ్వాదీ పార్టీ ఆలోచన. అయితే 30 నుంచి 35 సీట్లు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా చర్చలు నిరాకరించడం, చివరికి ప్రియాంక గాంధీ వాద్రా ఇట్లాగా ఐఎన్డీఏ కూటమిలో వాళ్ళందరినీ మనం వదిలేస్తున్నాం, ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ని అట్లాగే వదిలేసాం, ఇప్పుడు వీళ్ళని వదిలేసాం, తృణమూల్తో కూడా మనం సెట్ చేసుకోవాలి అని చెప్పి అన్న మీద ప్రెషర్ చేయడంతో ఫైనల్గా సెటిల్ అయింది. 17 స్థానాల్లో కలిసి పోటీ చేయాలన్నటువంటి, అంటే 17 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి, సమాజ్వాదీ పార్టీ 62 స్థానాల్లో పోటీ చేయడానికి ఓకే అయింది. ఆజాద్ సమాజ్వాదీ పార్టీకి 1 స్థానాన్ని కేటాయించారు.